Good morning to MBBS students. I am your C. Krishna Rao, trainer for would-be post-graduate doctors for NEET PG Medical for the last 5 years. Today, I want to read out the question paper given in 2015 February for MBBS students second year pharmacology paper 1. Here time is given 3 hours, maximum marks 40 marks. Answer all questions. Question number 1, elaborate on 1. Classify non-steroidal anti-inflammatory drugs. Classify non-steroidal anti-inflammatory drugs. Write the mechanism of action, pharmacological actions, therapeutic uses, and adverse effects of salicylates. This is a question given 10 marks question andi. Then question number 2, write short notes on 1. Drug therapy of Parkinsonism. Drug therapy of Parkinsonism. 2. Mechanism of action and uses of antiplatelet drugs. 3. Pharmacotherapy of migraine. 4. Mechanism of actions of phenytoin. ఇవి 4 క్వశ్చన్లు, ఒక్కో దానికి 5 మార్కులు, మొత్తం 20 మార్కులు. ఇందాక ఒకటో క్వశ్చన్కి 10 మార్కులు, దీనికి 20 మార్కులు. ఇక మూడో క్వశ్చన్ షార్ట్ నోట్స్, షార్ట్ ఆన్సర్స్ ఆన్ 1. కోలినెస్టరేజ్ రియాక్టివేటర్స్ ఇన్ ఆర్గానోపాస్ఫరస్ పాయిజనింగ్. క్వశ్చన్ కొంచెం పెద్ద వర్డింగ్ ఉంది. కోలిస్టనరేజ్ రియాక్టివేటర్స్ ఇన్ ఆర్గానోపాస్ఫరస్ పాయిజనింగ్. 2. హెపారిన్ వర్సెస్ వార్ఫారిన్, WARFARIN. 3. రోల్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్ ఇన్ బ్రాంకియల్ ఆస్మా. 4. డ్రగ్ థెరపీ ఫర్ క్రానిక్ గౌట్, GOUT గౌట్. 5. మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ట్యూబోక్యురైన్. ఇవి 5 క్వశ్చన్లు, ఒక్కో దానికి 2 మార్కులు, 5 × 2 10 మార్కులు. అలాగా మొత్తం 3 క్వశ్చన్లకి కలిపి 40 మార్కులు. అలాగే ఫార్మకాలజీ పేపర్ ఇందాక ఫిబ్రవరి 2015 చదివాను, ఇప్పుడు ఆగస్టు 2015. సేమ్ 3 hours క్వశ్చన్ పేపర్, 40 మార్క్స్. క్వశ్చన్స్ గివన్ ఆర్ 3. ఫస్ట్ క్వశ్చన్, ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్. క్వశ్చన్ 1, ఎలాబరేట్. 1. డిస్కస్ వేరియస్ ఫ్యాక్టర్స్ మాడిఫైయింగ్ ఏ డ్రగ్స్ యాక్షన్స్. రైట్ బ్రీఫ్లీ అబౌట్ ఫార్మకోజెనెటిక్స్. ఇది 10 మార్కుల క్వశ్చన్. ఫార్మకోజెనెటిక్స్ మీద మీరు రాసినట్లుగానైతే మంచి మార్కులు వస్తాయి. సో డిస్కస్ వేరియస్ ఫ్యాక్టర్స్ మాడిఫైయింగ్ ఏ డ్రగ్స్ యాక్షన్స్ అనేటువంటిది 1. 2లో సెకండ్ పార్ట్ రైట్ బ్రీఫ్లీ అబౌట్ ఫార్మకోజెనెటిక్స్. ఇది కానీ ఆన్సర్ చేయగలిగితే 10 మార్క్స్ వస్తాయండి. ఇక రెండోది రైట్ షార్ట్ నోట్స్ ఆన్ 1. ఏ టిపికల్ యాంటీ సైకోటిక్స్. 2. సాల్బుటమాల్. 3. డైసైక్లోమిన్. 4. స్పైరోనోలాక్టోన్. 4 క్వశ్చన్లు, ఈచ్ 5 మార్క్స్, దట్ ఈస్ 20 మార్క్స్ ఫర్ 4 క్వశ్చన్స్. దెన్ క్వశ్చన్ నెంబర్ 3, షార్ట్ ఆన్సర్స్ ఆన్. దిస్ ఈజ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్ ఆర్ గివన్, ఈచ్ 2 మార్క్స్, 5 × 2 10 మార్క్స్. 1. నిమ్సిలీడ్. 2. నేమ్ 4 యాంటీ ఎరిథమిక్స్. 3. నేమ్ 4 పెరిఫెరల్లీ యాక్టింగ్ స్కెలిటల్ మజిల్ రిలాక్సెంట్స్. 4. కీటోరోలాక్. 5. 4 అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్యూరోసిమైడ్. ఈ విధంగా 40 మార్కులకి పేపర్ 1 ఉంటుంది.
ఫిబ్రవరి 2015 చదివాను, ఆగస్టు 2015 చదివాను. ఇక 2015లో పేపర్ 2, ఇందాక పేపర్ 1 చదివానండి, ఇప్పుడు పేపర్ 2 ఫిబ్రవరి 2015 పేపర్ 2 ఫార్మకాలజీ. ఇది కూడా 40 మార్కులకే, 3 అవర్స్ టైము. ఇక్కడ కూడా 3 క్వశ్చన్లు ఇచ్చారు. ఒకటో క్వశ్చన్, ఎలాబరేట్ ఆన్ క్లాసిఫై ది డ్రగ్స్ యూజ్డ్ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎక్స్ప్లెయిన్ ది మెకానిజం ఆఫ్ యాక్షన్, డ్రగ్ ఇంటరాక్షన్స్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ థియరాప్టిక్ యూజెస్ ఆఫ్ గ్రిసియోఫుల్విన్. దీనికి 10 మార్కులు. 2, రైట్ నోట్స్ ఆన్ 1 లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్, 2 బ్రిటిష్ యాంటీ యూయిసైట్ LEWISIT, 3 డ్రగ్ రెజిమెన్ ఇన్ H pylori, 4 లెప్రా రియాక్షన్. ఒక్కొక్క దానికి 5 మార్కులు, 4 క్వశ్చన్లు, 4 × 5 20 మార్కులు. ఇక 3వ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్స్ ఆన్. ఈ 2 మార్కుల క్వశ్చన్లు, 5 క్వశ్చన్లు, 5 × 2 10. 1వది, వై ఇమిపెనమ్ ఈజ్ అడ్మినిస్ట్రేడ్ విత్ సిలాస్టాటిన్, 2 మెబెండజోల్, 3 అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎమినోగ్లైకోసైడ్స్, 4 థియరాప్టిక్ యూజెస్ ఆఫ్ మెట్రోనిడజోల్, 5 మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ సల్ఫోనిల్యూరియాస్ SULFONYLUREAS. ఇది 40 మార్కులకి ఇవ్వబడినటువంటి పేపర్ 2 ఫిబ్రవరి 2015. ఇక సప్లిమెంటరీ ఆగస్టు 2015లో పేపర్ 2 ఫార్మకాలజీ. ఇది కూడా 40 మార్కులకి, కాలం 3 గంటలు. ఇవ్వబడిన క్వశ్చన్లు 3 అన్నీ ఆన్సర్ చేయాలి. 1వ క్వశ్చన్, ఎలాబరేట్ 1 క్లాసిఫై సిఫాలోస్పోరిన్స్, డిస్కస్ ది మెకానిజం ఆఫ్ యాక్షన్స్, యూజెస్ అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ cephalosporins, write briefly about postantibiotic effect. Write briefly about post-antibiotic effect. Question number 2, write notes on A. Methotrexate, 2 cotrimoxazole, 3 clinical uses of somatostatin and octreotide, 4 classify యాంటీ-ఎమిటిక్ ఏజెంట్స్. ఒక్కోదానికి 5 మార్కులు, 4 క్వశ్చన్లు, 4 × 5 20 మార్కులు. ఇక 3వ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్స్ ఆన్. 1 నేమ్ 4 మైక్రోట్యూబ్యూల్ డ్యామేజింగ్ ఏజెంట్స్ యూజ్డ్ ఫర్ కీమోథెరపీ ఫర్ క్యాన్సర్. నేమ్ 4 మైక్రోట్యూబ్యూల్ డ్యామేజింగ్ ఏజెంట్స్ యూజ్డ్ ఫర్ కీమోథెరపీ ఫర్ క్యాన్సర్. 2 డానజోల్, 3 ఆర్టిమిసినిన్ డెరివేటివ్స్ ఇన్ మలేరియా, 4 ఎజిటిమైబ్, 5 థ్రోంబోలైటిక్ డ్రగ్స్. ఈ విధంగా ఒక్కోదానికి 2 మార్కులు, 5 క్వశ్చన్లు, 5 × 2 10 మార్కులు, అనగా మొత్తం 40 మార్కులకి ఈ పేపర్ 2 కూడా. సో పేపర్ 1 40 మార్కులకి, పేపర్ 2 40 మార్కులకి. ఈ విధంగా ఫార్మకాలజీలో థియరిటికల్గా పేపరు 80 మార్కులకు ఉంటుంది. ఇది 5వ సెమిస్టర్. 3, 4, 5 సెమిస్టర్లు కలిపి సెకండ్ ఇయర్ MBBS చదివిన వాళ్ళు వ్రాయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. మై ఫోన్ నెంబర్ 9440151855.